వస్తాడు వస్తాడు ఇలా కాల్ రాలేదు తమ్మి వస్తాడు వస్తే జర శ్రీపతి దగ్గరే తొలకపోవాలి ఏం లేదు వాళ్ళు వాడుకుంటారు శ్రీపతికి చెప్తే లేకుంటే తనే బాలకృష్ణని వాడుతానే వస్తుంది కదా ఇక్కడ చూడు కనా చిన్న ఇక ఇక చిన్న చిన్న ఇక చూడు చూడు ఇక్కడ చూడు చలో మీద వాళ్ళని తీద్దాం బాత్రూమ్ ఇక్కడ ఉందమ్మా స్తనువాలను కొసగింది. అప్పుడు వృద్ధుడామెతో, ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మురాలివి. నా శిశువుని పెంచుకొనుము. అతడు నీ యందు పుట్టినవాడగు కుజుడు, భూముడు అని పేర్లతో స్వార్థక నామము పొందును. ఎర్రని రంగుతో నుండుట చేత అంగారకుడు అని కూడా పిలువబడును. నవగ్రహాలతో నితడొక గ్రహముగా కాగలడు. ఇంతటి కాలము నన్ను ఆశ్రయించి ఉండుట చేత నాకు భార్య వియోగము కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరైతే విందులో వారికి కుజదోష పరిహారము అగును అని శివుడు వెడలి మరొక చోట సమాధి అయి నిష్ఠాగరిష్ఠుడయ్యను. హిమవంతుడు పర్వతరాజు మంచు కొండగాన నిర్మలమైన చల్లనైన దీర్ఘ హృదయుడగు అతని పట్టపురాణి మేనాదేవి, ఆమె నా దేవి గర్భనామమున సతీదేవి ప్రాణములను ప్రవేశించెను. నవమాసములను నిండగానే ఆ శుభము దినమున ఉద్భవించిన హిమవంతుని పూర్వజన్మలో కతి యను ముని అందుచేత అతని పుత్రికగా జన్మించుట చేత కాచాయని అనియు, పర్వతరాజ కుమార్తె అగుట చేత పార్వతి అనియు మహారులామెకు నామకరణము గావించి, ఆ కాచాయని శుక్లపక్షములోనే చంద్రుని వలె దినదిన ప్రవర్తితమై బాల్యములోనే సర్వ విద్య కళాకోవిదురాలై వెలుగొందుచుండెను. మరియు అఖండమగు ఈశ్వరారాధన ఆమెలో వెలుగుక్కసాగెను.
పంపెను. మన్మధుడు